నమస్తే వెల్కమ్ టు న్యాయం కోసం. సాధారణంగా ఏవైనా కేసులు పెట్టినా లేదా ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తుల మీద కేసులైనా వాటి నుండి ఎలా బయటపడాలి? ఒకవేళ జాబ్ కంటే ముందే ఈ క్రిమినల్ కేసులు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా? అలాగే కుటుంబంలో ఎవరి మీదైనా కేసులు ఉంటే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా? ఎవరైనా తప్పుడు కేసులు పెట్టి కేసులో ఇరికించి ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా చేస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా బయటపడాలి? ప్రభుత్వ జాబ్ కోసం కనుక అప్లై చేస్తే దరఖాస్తులు ఏమైనా అవి కూడా రాయాలా? సివిల్ కేసుల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలకు ఏమైనా సమస్యలు ఉంటాయా? ఈ అంశాల గురించి మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు కోటిపల్లి అయ్యప్ప గారు. ఎంటెక్, ఎంబీఏ, ఎల్ఎల్ఎం క్రిమినల్ లా, ఎంఏ మాస్ జర్నలిజం, ఎంఏ ఎకనామిక్స్. నమస్తే అండి. దీనికి సంబంధించి ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే కోటిపల్లి గారు. నమస్తే అండి. సార్, ఏంటి ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఒకవేళ కేసులు నమోదైతే వాటి నుంచి మనం ఎలా బయటపడాలి? లేదా ఆ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైనా అప్లై చేస్తే కనుక ఆ కుటుంబంలో ఎవరి మీదైనా కేసు పెడితే కనుక దాని నుంచి ఎలా బయటపడాలి? అసలు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలకి దరఖాస్తు చేసినప్పుడు ఖచ్చితంగా వారి మీద ఉండేటువంటి క్రిమినల్ అభియోగాలు, సివిల్ అభియోగాలు కూడా రాయవలసి ఉంటుందండి. ఒక ఫార్మ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక ఆప్షన్. ఆ ఆప్షన్ లో వారి మీద ఎటువంటి అభియోగాలు నమోదైనవి, ఏ పోలీస్ స్టేషన్ లో వారిపైన అభియోగాలు ఉన్నాయి అనే విషయాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా రాయవలసిన అవసరం ఖచ్చితంగా ఉందండి. ఒకవేళ రాయకుండా వాళ్ళు కనుక దరఖాస్తు చేస్తే మళ్ళీ క్యారెక్టర్ సర్టిఫికేట్ అని చెప్పి మన పోలీస్ స్టేషన్ నుంచి కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు తీసుకున్నప్పుడు పోలీసు వారు కనుక వారి మీద అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఆ అభియోగాలన్నింటినీ కూడా రాసిస్తే అప్పుడు కనుక వీరు అప్లికేషన్ లో ఫామ్ లో ఫిల్ చేయకపోతే అది నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు చేశారు కాబట్టి వారు ఆ జాబ్ కి అనర్హతగా కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. రీసెంట్ గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లో అలహాబాద్ హైకోర్టులో కూడా ఇటువంటి కేసు ఒకటి దాఖలైంది. అభ్యర్థి యొక్క అభ్యర్థనను కూడా హైకోర్టు అనేది తోసిపుచ్చడం అనేది కూడా జరిగింది. అంటే ఇప్పుడు అవి అనుకోకుండా జరిగిన కేసులే అయితే కనుక దానికి సంబంధించి ఎవిడెన్స్ ఏమైనా మనం జాబ్కి అప్లై చేసేటప్పుడు ఇవి కూడా ఏమైనా వాటితో పాటు అటాచ్ చేసి ఉంటే దాని ఏమైనా కన్సర్న్ చేస్తారంటారా? ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది జస్ట్ ఒక అభియోగం మాత్రమే అండి. అది కోర్టు అనేది ఒక దోషి నిర్దోషి అని చెప్పి కోర్టు యొక్క శిక్షలు ఖరారయ్యి వారు దోషిగా ప్రకటించినప్పుడు మాత్రమే, వారు దోషిగా ప్రకటించిన తర్వాత మాత్రమే వారు జాబ్ వాళ్ళు కోల్పోవలసి వస్తుందండి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండి. అంటే ప్రాథమిక దర్యాప్తు అండి. ఎవరి మీద ఒక అభియోగం వచ్చినప్పుడు పోలీసు వారు దానికి దర్యాప్తు చేస్తారు. ఇన్ కేసు ఏదైనా రాజకీయ ఒత్తిడితోటి పోలీసు వారు కూడా ఏదైనా తప్పుడు అభియోగాలు నమోదు చేసి తప్పుడు కేసులు కూడా నమోదు చేసినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో కోర్టుకు సమర్పించినట్లయితే మన నిర్దోషిగా విడుదల అయిన తర్వాత ఆ కేసులు కోర్టులో కొట్టివేయబడతాయి. ఆ కొట్టివేసిన కేసుల్ని ఏమి రాయవలసిన అవసరం లేదండి. ఇంకా జాబ్ అప్లికేషన్ నాటికి ఎవరైనా కేసులు పెండింగ్ లో ఉండి వాయిదాలు తిరుగుతూ ఉంటే అటువంటి కేసుల యొక్క సమాచారాన్ని పూర్తిగా దరఖాస్తులో పొందుపరచవలసిన అవసరం ఖచ్చితంగా ఉందండి. సరే, ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మనం తీసుకుందాం సార్. అంటే ప్రైవేట్ ఉద్యోగస్తుల మీద కూడా ఒకవేళ కేసు అయితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా లేదా అనే దానికంటే ముందు మనం ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద కనుక అనుకోకుండా ఇలాంటి కేసులు పెడితే దాని నుంచి మనం ఎలా బయటపడాలి, ఎలా సంప్రదించాలి లాయర్ని? ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎవరి మీద అయినా సరే కేసు నమోదు అయితే ఖచ్చితంగా వాళ్ళ సుపీరియర్ ఆఫీసర్ గారికి ఖచ్చితంగా ఇంటిమేషన్ ఇవ్వాలి. వారికి ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇప్పుడు శ్రీలక్ష్మి గారి కేసు ఒకటి ఉందండి. ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు, ఆవిడకి తీసుకుంటే ఆవిడ మీద కొన్ని సివిల్ అభియోగాలు ఉన్నాయి, క్రిమినల్ అభియోగాలు కూడా ఉన్నాయండి. వాటన్నిటిని కూడా పొందుపరిచి ఆవిడ పెట్టడం జరిగింది. దాని మీద హైకోర్టులో కూడా ఒకసారి రిలీఫ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం తరఫున మళ్ళీ దాన్ని సవాల్ చేయడం జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు కూడా కింద ఇచ్చినటువంటి న్యాయస్థానం యొక్క తీర్పుల్ని మళ్ళీ వాటి మీద పరిశీలించి మళ్ళీ వాటిని పరిగణలోకి కూడా తీసుకొని ఈ ఆర్థిక నేరాల మీద పునర్విచారణ జరపాలని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది. ఆ రెండోసారి అభియోగాలు మోపబడిన తర్వాత ఆవిడ ప్రస్తుతం అభియోగాలు మాత్రమే మోపబడి ఉన్నాయండి. ఆవిడకి ఏమి శిక్ష ఖరారు అవ్వలేదు. ఒకవేళ శిక్ష ఏ ప్రభుత్వ ఉద్యోగైనా శిక్ష ఖరారు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఆ జాబ్ కి అనర్హత కలిగి ఉంటారండి. ఏదైనా జాబ్ చేసే వ్యక్తులు కూడా వాళ్ళని తీసివేసేటువంటి అవకాశం కూడా ఉంది.
ఓకే, ప్రైవేట్ ఉద్యోగస్తుల విషయానికి వద్దాం సార్. ప్రైవేట్ ఉద్యోగస్తుల మీద ఇలాంటి కేసులు నమోదైతే వాళ్ళకు కూడా ఏమైనా జాబ్ వచ్చే అవకాశాలు కానీ పోయే అవకాశాలు కానీ ఏమైనా ఉంటాయి? ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగస్తుల మీద ఇలాంటివి అయితే అంతగా పట్టించుకోరేమో కదా ప్రైవేట్ సంస్థలు. అలా ఏమి ఉండదండి. ఓకే, ఇప్పుడు క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది ప్రైవేట్ ఉద్యోగాలు కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సాఫ్ట్వేర్ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఆన్ సైట్ జాబ్స్ కూడా చేయవలసి ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళకి పాస్పోర్ట్, వీసా అన్ని ఖచ్చితంగా ఉండాలి. వారికి క్రిమినల్ అభియోగాలు ఏమీ ఉండకూడదు. వాళ్ళు ఒకవేళ ప్రాజెక్ట్ అవసరాల కొరకు విదేశాలకు వెళ్ళవలసి వస్తే విదేశాలు కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. అటువంటిప్పుడు ఏదైనా క్రిమినల్ అభియోగాలు ఉన్నప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ అవి కూడా పోలీసు వారు కొన్ని విషయాలు అయితే సరెండర్ చేసుకుంటారు. ఏంటంటే ఇండియాలో ఉండి జాబ్ చేసుకున్నప్పటికీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఏదైనా ప్రముఖ పారిశ్రామిక సంస్థలు కానీ వాటి యొక్క వ్యాపార లావాదేవీల విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ విదేశాలకు వెళ్ళవలసి ఉండదు. కాబట్టి వారు కూడా క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది చాలా వరకు బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ చాలా కంపెనీలు కూడా వాళ్ళ యొక్క అభియోగాలు ఏమైనా మోబడి ఉన్నాయి అన్ని కూడా తీసుకోవడం జరుగుతుందండి. వారి యొక్క క్యారెక్టర్ కూడా ప్రైవేట్ కంపెనీలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని ఆధారంగా కూడా డిస్క్వాలిఫై చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ప్రైవేటు సంస్థలకు సంబంధించి ఏమైనా ఎగ్జాంపుల్స్ మీరు ఏమైనా చెప్పగలరా? ఎందుకంటే ఇప్పటి వరకు ఇలా కొంతమందికి ఇలా జరిగింది అని చెప్పి ఉన్నాయండి. ఇప్పుడు లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ అని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి బ్యాంకింగ్ ఒక అతను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఒక యాక్సిడెంట్ కి మన హైదరాబాద్ లో సోమాజిగూడలో పాల్పడడం జరిగింది. అతని మీద ఫస్ట్ 338 సెక్షన్ ఏదైతే ఉందో ఐపీసీ పెట్టడం జరిగింది. తర్వాత ఆ గాయాలైనటువంటి వ్యక్తి మరణించిన తర్వాత 304 కింద ఐపీసీ బి కింద మార్చడం కూడా జరిగిందండి. అప్పుడు అతని మీద అతను చేసినటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశారు కాబట్టి అతనికి ఒక న్యాయస్థానం అయితే శిక్ష విధించింది. రెండో న్యాయస్థానంలో అతను అప్పీల్కి వెళ్ళి హైకోర్టులో బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. సంవత్సరం తర్వాత తను లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ కి ఒక జాబ్ కి అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత బ్యాంకింగ్ దాంట్లో మినిమం ఒక 1 year పైన జాబ్ చేయడం జరిగింది. జాబ్ చేసిన తర్వాత అతన్ని ఆ కంపెనీ టెర్మినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు క్యారెక్టర్ సర్టిఫికేట్ వెరిఫై చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో బీజీవీ అంటారు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో అతని మీద కొన్ని క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి, అతనికి ఆల్రెడీ శిక్షలు పడ్డాయని చెప్పి తెలుసుకుని లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ కూడా తొలగించడం జరిగింది. దీన్ని కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక పత్రిక దాన్ని ప్రచురించడం కూడా జరిగిందండి. రైట్, ఫస్ట్ కాల్ చూద్దాం. అయ్యప్ప గారు కడప నుంచి నారాయణ స్వామి లైన్ లో ఉన్నారు. హలో నారాయణ స్వామి గారు, చెప్పండి మేడం. మీ డౌట్ ఏంటి అడగండి. డౌట్ ఏం లేదు మేడం, 60 ఏళ్ళ పైన ఇచ్చింది. అర్థం కావట్లేదండి. మండలము తాటిగడ్డ పంచాయతీ 2 43 ఏళ్ళు. కొంచెం బయటకు వచ్చానే మాట్లాడండి, సిగ్నల్ లేనట్టుంది. మీకు ఇప్పుడు 60 years? 63 ఏళ్ళు మేడం. ఓకే, ఏమైంది? భూమి మా నాయనమ్మ పెడుతుంది, మా అమ్మ పెడుతుంది. ఎటువంటి ఆధారాలు లేవు మా దగ్గర. ఇల్లు లేదు, వాకి లేదు. ఏంపల్లి మండలము అరటిపల్లి పంచాయతీ. ఇప్పుడు ఆస్తులు ఏం ఆధారాలు లేవంటున్నారు మీరు? ఇల్లు ఉన్నదా, స్థలం ఉందా, పొలం ఉందండి? పొలము ఖాళీగానే ఉన్నాయి, భూములేమో. అమ్మ పేరుతో ఉండేది సాగు చేసుకుంటారు, నాయనమ్మ పేరుతో ఉండేది బోయినపల్లి బాలక్ అని బీడు ఉన్నాయి సార్. అవి బీడు ఉండదు భూమి. మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, సర్వే నెంబర్ లేదు, పాస్బుక్ లేవు, ఏవి లేవు. ఓకే అండి, మీరు ఏ విధంగా ఫాలో కావాలి సార్? మీ భూమి ఎక్కడ ఉందో మీకు తెలుసండి? భూమి ఉండేది తెలుసు, పలానా సార్. సర్వే నెంబర్ లేదు, పాస్బుక్ లేవు, ఏ ఆధారాలు లేవు సార్. మీరు సర్వే నెంబర్, పాస్బుక్ ఏ ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా మీ పూర్వీకుల యొక్క ఆస్తిని మీ పేరును మార్పించుకునేటువంటి అవకాశం మనకి ప్రభుత్వాలు కల్పించినాయండి. రెవెన్యూ రికార్డ్స్ ROR యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది యాక్చువల్ గా మీరు విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీ భూమి దగ్గరికి తీసుకెళ్లి అక్కడికి ఈ భూమి సరిహద్దులు అనేవి చెప్పండి. ఆ భూమి సరిహద్దులు చెప్పి ఆ భూమి మీ పక్క సరిహద్దుకైనా సర్వే నెంబర్ ఉంటుంది కదా.
వేరే వాళ్ళ వాళ్ళ సర్వే పేరు నెంబర్ ప్రకారం పక్కన సర్వే నెంబర్ ఇప్పుడు ఏదైనా 347 348 అయితే మీ పక్క సర్వే నెంబర్ దాని తర్వాత సిరీస్ అవుతుంది కదండి, దాని ముందుదైనా అవుతుంది తర్వాత అయినా అవుతుంది. పక్కవారు మీ పక్కన చేస్తున్నటువంటి రైతుల యొక్క సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్వే నెంబర్లు ఆ రైతు పేర్లు మీరు రెవెన్యూ అధికారులకు ఇచ్చినట్లయితే అది గ్రామ సర్వేయర్ అని చెప్పి రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఉన్నాయి గ్రామ సర్వేయర్లు. మీరు గ్రామ సర్వేయర్ గారి దగ్గరికి వెళ్ళి పిఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీరు మీకు మీ సరిహద్దు భూమి యొక్క సరిహద్దులు వారికి చెప్తే మీ భూమి యొక్క సర్వే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ భూమి సర్వే నెంబర్ లో ఎవరి తరపున ఉంది, ఆన్లైన్ లో 1B ఎవరి దగ్గర ఉంది, అడంగుల్లో ఎవరి పేరు చూపిస్తుంది అని చెప్పి మీరు రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు లెటర్ పెట్టుకుంటే వాళ్ళు చెప్తారండి. రైట్. అయ్యప్ప గారు, ఇప్పుడు కుటుంబంలో ఎవరిపైనైనా కేసు పెడితే కనుక కుటుంబంలో ఉన్న ఇంకెవరికైనా కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉండవు అంటారా? లేదు వాళ్ళది వేరు వీళ్ళది వేరు కాబట్టి హిస్టరీని బట్టి ఉద్యోగం రావచ్చా? అంటే ఇది ఒక పరిగణలోకి తీసుకొచ్చండి. ఎలా అంటే భీమవరంలో ఒక కేసులో యావజ్జీవం పడినటువంటి ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబం అనేది ఇప్పుడు మనం మీడియా పరంగా అయితే రివీల్ చేయకూడదు, కానీ యావజ్జీవం పడి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. వారిలో ఒక వ్యక్తి అంటే అతని యొక్క కొడుకు తను సివిల్స్ ఆస్పిరెంట్ గా యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కి రాయడం జరిగింది. ఆ తర్వాత వారి తండ్రి మీద ఉండేటువంటి మర్డర్ కేసులు విషయంలో కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. దానివల్ల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అతని యొక్క పోస్టింగ్ ని హోల్డ్ లో కూడా పెట్టడం జరిగిందండి. ప్రజెంట్ అయితే అది సుప్రీం కోర్టులో స్టిల్ ఇది కేసు నడుస్తూ ఉంది. దాని మీద క్లియరెన్స్ నాకు ఇవ్వండి, నా తండ్రి యొక్క అభియోగాలకి నాకు సంబంధం లేదు, అతని నుంచి నేను చాలా దూరంగా ఉంటున్నానని చెప్పి అతను చెప్పడం జరిగింది. అదే మనము ఎవ్రీ లైవ్ లో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాము, ఎవరైనా తప్పుడు కేసుల్లో ఇరికించి ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలి అనేది. సో ఇవాళ ఏంటంటే తప్పుడు కేసులు ఇరికించి ఉంటే ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం రాకుండా చేస్తే ఏం చెయ్యాలి? అలా కూడా చెయ్యొచ్చా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చాలా గ్రామాల్లో చూస్తున్నాం అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గ్రామాల్లో ఏదైనా మనం క్వశ్చన్ చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని ఎక్కువ మొత్తంలో ఎవరికో ఒకరికి డబ్బులు ఇచ్చో లేకపోతే వాళ్ళ పిల్లలకి జాబ్లు ఇస్తారని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు చేసేటువంటి తప్పుడు పనులు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల యొక్క ఈ అట్రాసిటీ కేసుల్ని రాజకీయాలకి వాడుకోవడం అనేది చాలా చూస్తూనే ఉన్నాం. నిన్న కూడా ఒక పేరు ఎందుకులే కానండి, ఒక రాజోలు ఏరియాలో ఒక కేసు కూడా అలాంటి తప్పుడు కేసు కూడా ఒకటి పెట్టడం జరిగిందండి. ఇట్లా చాలా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అటువంటి కేసుల్లో ఇమ్మీడియట్ గా మనం నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, అలాగే సిపి గ్రామ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రీవెన్స్ కి, అట్లాగే స్టేట్ గ్రీవెన్స్ కి మనం ఎఫ్ఐఆర్ దర్యాప్తు స్థాయిలో ఉన్నప్పుడే మనం అన్ని కూడా ఫిర్యాదులు పెట్టుకోవడం. దాని మీద హైకోర్టులో క్వాష్ పిటిషన్ అనేది మనం సిఆర్పిసి 482 ప్రకారం మనం చేయగలిగితే, ఖచ్చితంగా క్వాష్ పిటిషన్ అనేది వేయగలిగితే ఆ కేసు అనేది కొట్టివేయడం జరుగుతుందండి, మనం సరైన ఆధారాలు చూపిస్తాం. ఇన్ కేస్ పోలీసులు ఏదైనా తప్పుడు ఆధారాలతోటి సాక్షులు క్రియేట్ చేసి ఏదైనా కేసు చార్జ్ షీట్ ఫైల్ చేయగలిగితే దానికి సంబంధించిన ఆధారాలని కూడా మనం కోర్టుకి విచారణ సందర్భంలో మనం చేయగలిగితే ఖచ్చితంగా మన కేసు తెలిస్తే ఆ కేసు కట్టినటువంటి వ్యక్తులు, ఆ కేసు పెట్టినటువంటి తప్పుడు కేసు పెట్టినటువంటి వ్యక్తుల మీద కూడా మనం చర్యలు తీసుకోవచ్చు చట్టపరంగా. ఓకే, రైట్. నెక్స్ట్ కాల్ చూద్దాం. అశ్వరావుపేట నుంచి పద్మ లైన్ లో ఉన్నారు. హలో. నమస్తే మేడం. మేడం అంటే 5 years బ్యాక్ మా హస్బెండ్ ఒక 400 గజాలు స్థలం కొన్నారండి. అయితే అది పోస్ట్ ఆఫీస్ వాళ్ళదని చెప్పేసి బోర్డు పెట్టారండి. అయితే ఆయన చనిపోయి 2 సంవత్సరాలు అయింది. ఆ కేసు ఎటు తేరట్లేదు మేడం. ఏం చేయలేదు, నాకు ఎవరు లేరు మేడం. అత్తయ్య మావయ్య అందరూ చనిపోయి ఒంటరిగా ఉన్నాను. నాకు చాలా ఇబ్బంది పడుతున్నానండి. ఆ స్థలం రావట్లేదు, ఏమీ చెప్పట్లేదు. కొన్ని ఖర్చు పెడడానికి కూడా అమౌంట్ కూడా అడ్జస్ట్ చేయలేకపోతున్నాను మేడం. నా దగ్గర కూడా లేదు, ఎవరిని సంప్రదించాలో కూడా తెలియట్లేదు మేడం. అందుకే మిమ్మల్ని అడుగుతాను మేడం, ఎవరిని కన్సల్ట్ అవ్వాలి తెలియట్లేదండి. చెప్తారండి కోటిపల్లి గారు. ఇప్పుడు దగ్గర ఏమైనా ఆధారాలు ఏదైనా రిజిస్టర్డ్ గా పొందారండి? అన్రిజిస్టర్డ్ గా పొందారు? రిజిస్టర్ అయిపోయింది సార్, మా వారికే రిజిస్ట్రేషన్ చేసేసారు, అమ్మేశారు కూడా. ఓకే, దాని ముందు ఉన్నటువంటి లీగల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు పరిశీలించి ప్రభుత్వం వారిదని చెప్పి మిమ్మల్ని మోసం చేసి ఒక వ్యక్తి భూమిని మీకు అమ్మటం జరిగింది. ప్రభుత్వం వారి రికార్డుల ప్రకారంగా ఇప్పుడు ఆ భూమి వాళ్ళు మళ్ళీ తిరిగి స్వాధీనం తీసుకొని చెప్పింది. అది మీ మెయిన్ సమస్య, అంతే కదండి? అవునా సార్. వాళ్ళు మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా సార్ మా ఆయన గారి పేరు మీద.
రాదంటారా? మీరు కలెక్టర్ గారిని మీరు సంప్రదించండి. అలాగే ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ అని చెప్పి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారు, అలాగే జిల్లా రిజిస్టర్ గారు ఉంటారు. వారికి మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేశారో, మిమ్మల్ని ఏదైనా తప్పుదారి పట్టించి రిజిస్ట్రేషన్ చేసి ఏదైనా ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్ చేసిన వారి పైన మీరు చట్ట ప్రకారంగా మీరు క్రిమినల్ చర్యలు అనేది తీసుకోవచ్చు అండి. 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 86 అండ్ 87 ప్రకారం ఎవరైనా సరే తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళకి 7 సంవత్సరాలు జైలు ఉంటుందండి. మీరు మీకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా మీరు ఫిర్యాదు ఇవ్వండి. అలాగే మీరు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడం చేస్తే ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందండి. ఒకవేళ అది మిమ్మల్ని మోసం చేసి ఎవరైనా అమ్మారనుకోండి, వారికి సంబంధించినటువంటి ఎవరైతే అమ్మారో వారికి సంబంధించినటువంటి ఇతర ఆస్తుల మీద కూడా మీరు కోర్టుల్లో అనేది దావాలు కూడా సివిల్ దావాలు నడిపి మీరు ఆ ఆస్తుల మీద మీకు జరిగిన నష్టాన్ని రాబట్టుకోవచ్చు. అయిప గారు, అయితే ఒకవేళ ప్రభుత్వ జాబ్ కోసం కనుక మనం ట్రై చేస్తే ఫామ్ ఫిల్ చేస్తాం కదా, ఆ ఫామ్ ఫిల్ అన్ని రకాల అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో ఇలాంటిది ఉన్నప్పుడు కూడా మనం దాన్ని అవును మా మీద క్రిమినల్ కేసు ఉంది, సంథింగ్ ఒక కేసు ఉంది అనే విషయాన్ని మనం మెన్షన్ చెయ్యాలా? ఖచ్చితంగా అండి. ఉంటే అంటే ఒకవేళ సరే వాళ్ళకు ఉంది అయినప్పటికీ కూడా రాయలేదే అనుకోండి, ఇంకేదైనా సమస్య ఫేస్ చేస్తాం అప్పుడు? ఇప్పుడు రాయకపోతే ఇప్పుడు చాలా కేసుల్లో ఏం జరిగిందంటే, ఇప్పుడు అలహాబాద్ కోర్టులో జరిగినటువంటి ఇప్పుడు ఏదైతే చెప్పానో మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ లో ఒక కేసు ఉందండి అతని మీద, ఒక 324, 323 సెక్షన్స్ మీద అతని మీద ఒక అభియోగం మోపబడి కింద కోర్టులో దాన్ని కొట్టేశారు కూడా అండి. ఇతను జాబ్ వచ్చి టయానికి ఆ కేసు జాబ్ వచ్చిన తర్వాత పోలీసు వారు వెరిఫికేషన్ చేసినప్పటికీ కేసు ఉంది, ఇంకా ట్రయల్ లో ఉంది. అయిన తర్వాత 3 months తర్వాత కేసు కొట్టేయడం జరిగింది. నా మీద కేసు కొట్టేశారు కదా, నాకు మళ్ళీ జాబ్ ఇవ్వండి అని చెప్పి అతను కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు ఏం చెప్పింది, మీ మీద ఉన్నటువంటి అభియోగాలని మీరు గ్రాడ్యుయేట్ అయ్యండి, మీరు ఎందుకు రాయలేదు, ప్రభుత్వం వారిని ఎందుకు మోసపుచ్చారు, అందువల్ల మీరు తప్పు అంటే మీ మీద కేసు కొట్టేసినప్పటికీ కూడా మీరు చేసిన తప్పు వల్ల మీరు కరెక్ట్గా చేయలేదు కాబట్టి, మీరు అప్లికేషన్ ఫిలప్ చేయడంలో కూడా మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి మీ మీద మీకు ఈ జాబ్ మీరు అనర్హులు అని చెప్పి కోర్టు ఇవ్వడం జరిగింది అలహాబాద్. తర్వాత సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు అతను నేరస్తుడు కాదు, తప్పుడు అభియోగాలతో మాత్రమే కేసు నమోదు చేయబడింది కాబట్టి అతను ఈ జాబ్ కి అర్హుడు అని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వడం కూడా జరిగిందండి. మెన్షన్ ఖచ్చితంగా చేయాలండి. క్రిమినల్ కూడా చేయాలి, సివిల్ కూడా చేయాలండి. కొన్ని సివిల్ నేరాలు ఏదన్నా పరువు నష్టం ఉన్నదండి, పరువు నష్టంలో కూడా కొన్ని పెనాల్టీలు కూడా కోర్టు అనేది కొన్ని ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు విషయంలో ఎవరైనా పరువు భంగానికి కలిగించినా ఏమైనా చేసినప్పటికీ కూడా దాన్ని కూడా మన కొన్ని క్రిమినల్ కేసుల కింద కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సివిల్ కేసులు కూడా దాన్ని కూడా మ్యాక్సిమం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి అండి. ఓకే, మన మీద కేసు ఉన్నప్పటికీ కూడా ఓకే ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేస్తే మనం అందులో అర్హత కనుక సంపాదిస్తే ఉద్యోగం చేస్తున్న టైంలో ఏదైనా సమస్యలు వస్తాయా, వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి? మనం ఆల్రెడీ రాస్తాం కాబట్టి ఒకవేళ ఏదైనా కింద న్యాయస్థానం శిక్ష విధించింది అనుకోండి, ఇప్పుడు సత్యం బాబు ఐఏఎస్ హత్య కేసులో సత్యం బాబు గారికి ఏదైతే కింద మ్యాజిస్ట్రేట్ కోర్టు కానించి జిల్లా కోర్టు వరకు అన్ని కోర్టులు కూడా అతనికి యావజ్జీవం 14 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధించడం జరిగింది జిల్లా కోర్టు. మళ్ళీ అంటే ఎందుకు అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టులో అతని మీద కొన్ని అభియోగాలు, సెషన్ కోర్టులో కొన్ని అభియోగాలు మోపబడి దాంట్లో శిక్ష, మళ్ళీ దాన్ని అప్పీల్ చేసుకున్నప్పుడు జిల్లా కోర్టులో శిక్ష, మళ్ళీ హైకోర్టుకు వెళ్ళినప్పుడు హైకోర్టు అతని క్యారెక్టర్ అనేది కరెక్ట్ గానే ఉంది, పోలీసు వారు దీంట్లో సాక్ష్యాలను పొందుపరచడంలో కానీ అభియోగాలు ఏదైతే చూపించారో దాన్ని నిరూపించలేకపోయారు కాబట్టి అతను నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది. అంటే కింద 2 న్యాయస్థానాలు కూడా అతను దోషిగా ప్రకటించినప్పటికీ కూడా హైకోర్టు దాన్ని నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది. అలాంటి సందర్భాల్లో మళ్ళీ హైకోర్టు విడుదల చేసిన తర్వాత ఖచ్చితంగా వారు మళ్ళీ జాబ్ కి అర్హత పొందేట అవకాశం ఉంది. కింద కోర్టు ఏదైతే ఉందో తర్వాత అతను జైలు రిమైండ్ గా ఉన్నప్పుడు రిమైండ్ ఖైదీగా ఉన్నప్పుడే అతను డిగ్రీ చేయడం జరిగింది. డిగ్రీ చేసి జైల్లో ఉన్నప్పుడే కొన్ని ఎగ్జామ్స్ రాయడం కూడా జరిగిందండి. నెక్స్ట్ కాల్ చేద్దాం. హైదరాబాద్ నుంచి గాయత్రి లైన్ లో ఉన్నారు. హలో హలో
రైట్, కాల్ కట్టిందండి. ఓకే, నారాయణ స్వామి ఇంతకుముందు మన కాలర్ ఉన్నారు కదా, ఆయన విషయం ఒకసారి మనం చూసుకుంటే వాళ్ళ అమ్మమ్మ నానమ్మకు సంబంధించిన ఆస్తి, వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు కూడా లేవు. మరి ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు ఈ ఎవిడెన్స్ ఏవి మన దగ్గర లేనప్పుడు దాన్ని ఎలా, ఆ భూమిని కానీ ఆస్తిని కానీ పొందడం ఎలా అంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అండి, ఈ వరదలు, తుఫాన్లు ఇటువంటి వచ్చినప్పుడు కొన్ని కారణాల రీత్యా దానికి ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆధారభూతమైనటువంటి డాక్యుమెంట్లు పోవడం జరుగుతూ ఉంది. తర్వాత పూర్వీకులు ఆ పంటని అలాగే పండించుకుంటారు, వాళ్ళు చదువుకోలేనటువంటి వ్యక్తులు కాబట్టి, వ్యవసాయదారులు కాబట్టి దానికి ఒక రెవెన్యూ రికార్డులో ఎక్కించుకోవాలి, దానికి ఒక పాస్బుక్ ఉంటుంది, దానికి ఒక డాక్యుమెంట్లు ఉన్నాయన్న ఆ పరిజ్ఞానం కూడా లేనటువంటి చాలా మంది రైతులు ఉన్నారు. దానివల్ల ఏంటంటే చదువుకోకపోవడం వల్ల జరిగేటువంటి ఇటువంటి నష్టాలండి. అలాంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే, మన పక్కన ఎవరైనా సర్వే నెంబర్ ఎవరైనా ఉంటే ఆ సర్వే నెంబర్కి రైతుల యొక్క సర్వే నెంబర్లు మనం తెలియజేసి విఆర్ఓ గారికి ఒక లెటర్ పెట్టి, నాకు భూమి పలానా రైతు యొక్క సర్వే నెంబర్ పక్కన ఉంది, పలానా రైతు దగ్గర, ఆ పక్క భూమి నాది, ఈ సరిహద్దుల్లో నాకు ఇంత భూమి ఉంది, నాకు నా భూమిని సర్వే చేసి దానికి సర్వే నెంబర్ తెలిపి నాకు ఎంత ఉందనేది తెలియజేయాలని సర్టిఫికేట్ ఇమ్మని చెప్పి వాళ్ళకి ఒక దరఖాస్తు పెడితే, ఆ దరఖాస్తు భూమి మీద ఎవరున్నారు, ఆ టైంకి ఎంతకాలం నుంచి ఉంటున్నారు, ఇటువంటి 4 సరిహద్దుల యొక్క సాక్ష్యాంతకాలు ఇవన్నీ ఆధారం చేసుకుని వారు రెవెన్యూ వారికి మనం చూపించుకోగలిగితే అది పట్టాదారు పాస్బుక్ లోకి ఎక్కిస్తారు. పట్టాదారు పాస్బుక్ వచ్చిన తర్వాత మనం వారసుల పేరుని ఎవరొకరి పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, నెక్స్ట్ కాల్ చేద్దాం. హైదరాబాద్ నుంచి కమలాకర్ లైన్ లో ఉన్నారు. హలో హలో, చెప్పండి కమలాకర్, మీ డౌట్ ఏంటి? ఇప్పుడు మా బాబు సెకండ్ నుంచి సర్టిఫికెట్ ఉందండి, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఆయన అర్హుడైతుందా కాదా? ఏదండి? మా అబ్బాయి సెకండ్ క్లాస్ నుంచే సర్టిఫికెట్ ఉందండి, ఫస్ట్ వరకు ఇంట్లోనే చదువుకున్నాడు, స్కూల్లో సర్టిఫికెట్ సెకండ్ నుంచి 10th వరకు ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం లైవ్ కాదండి కమలాకర్ గారు, ఇది న్యాయం కోసం అనే ప్రోగ్రాము, మీకు సంబంధించి 12:30కి మనం మళ్ళీ అది ఏంటంటే, నిన్న కూడా మన హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగిందండి రీసెంట్ గా. ఇప్పుడు రాష్ట్రాలు మారిపోతున్నాయి, మనం ఒక చోట చదువుకుంటే ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే మినిమం 4 సంవత్సరాల పాటు ఎక్కడైతే చదివారో దాని నేటివిటీ కింద మనం చూపిస్తామండి. ఒకవేళ అప్లికేషన్ లో నేను లోకల్ అని చెప్పి పెట్టుకుంటామండి, ఇన్ జనరల్ కేటగిరీలో నాన్ లోకల్ అని చెప్పేసి వాళ్ళు ఎవరైనా తేల్చారనుకోండి, నాన్ లోకల్ లో జనరల్ కేటగిరీలో ఉన్న పోస్టులు కూడా మనం అర్హత పొందొచ్చు. అవును, రైట్. కొడుపల్లి అయ్యప్ప గారి వాళ్ళ న్యాయం కోసంలో చాలా మంచి విషయాలు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించినప్పటికీ కూడా ఒకవేళ కేసులు ఉంటే దాని నుంచి ఎలా బయటపడాలనే విషయాల గురించి అండ్ కాలర్స్కి కూడా చాలా మంచి పరిష్కార మార్గాలు చూపించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యాయం కోసం, వచ్చేవారి న్యాయం కోసం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.